డ్వాక్రా లో మహిళలకి సర్వీస్ ఛార్జెస్ ఇక పైన ఉండవు. వాళ్ళకి వసూలు చేసేటటువంటి వడ్డీలు కూడా తగ్గించారు. గ్రామీణ బ్యాంకుల్లో 13% నుంచి 12% అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసింది ఈనాడు. బాగుంది. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, పావలా వడ్డీ రుణాలు, సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్నట్ట ఇవ్వనట్ట నెంబర్ 1. రెండవది, ఈ సర్వీస్ ఛార్జీలు ఇవన్నీ ఒక ఎత్తు. దీనికంటే కూడా అంటే ఇది తగ్గించడం మంచి పరిణామమే. కానీ ఆ గ్రూపులకి ఈ కోఆర్డినేటర్లుగా పనిచేసే వాళ్ళు ప్రతిసారి అప్పులో నుంచి కమిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు మినిమం 5,000 రూపాయల నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళు అంటే ఓ ₹1,00,000 లోన్ వచ్చిందంటే 5,000 వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఏ కారణంగా తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఏ కారణంగా ఇస్తున్నారు అన్నట్టు. అది నష్టపోతున్నారు ఇక్కడ. ఇటు వడ్డీ ఏమైనా 12-13% అంటే ఇప్పుడు బ్యాంకుల్లో ఈ క్రెడిట్ కార్డ్ లోన్లలో దాదాపు అదే లోన్ ఇస్తారు. అలాగే 9.9% వడ్డీ సర్వీస్ ఛార్జ్. ఏది మనం ఈ ప్రైవేట్ లోన్స్ తీసుకున్నామంటే, ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ లోన్స్ తీసుకున్నామంటే కనుక ఆ రేటుకే ఇస్తారు వడ్డీ. మరి వీళ్ళకి డ్వాక్రా మహిళలకు మనం చేసిన మేలేంటి అంటే షూరిటీ లేకుండా ఇవ్వడం. ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఇప్పుడు బ్యాంకులు ఆ లోన్స్ ఇస్తున్నాయి. 13% లోను, 11%, 12%, 9.9% కూడా ఇస్తున్నాయి, సరిగ్గా మనం పే చేస్తూ ఉంటే కనుక. ఇంకా వీళ్ళకి ప్రత్యేకించి మనం ఇచ్చేది ఏంటి అనేది అర్థం కావట్లేదు.